ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నువ్వు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పెను. చాలు. ఆదికాండంలో 20వ అధ్యాయం 7వ వచనంలో చదువుకున్నాం. అబ్రహాము గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, అబ్రహాము ఒక ప్రవక్త. అబ్రహాము ఒక ప్రవక్త అని దేవుడు అన్నాడు. మరి అబ్రహాము ఎవరికి ప్రవచనం చెప్పాడు? బైబిల్లో అబ్రహాము ఎవరికైనా ప్రవచనం చెప్పినట్లుగా మనం చూడగలమా అంటే లేదు, చూడలేము. అటువైపు నుంచి ఇటువైపుకు తిరగేసిన, లేదు ఇటువైపు ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు తిరగేసిన అబ్రహాము ఎక్కడ కూడాను ఏ ఒక్కరిని పిలిచి ఒక ప్రవచనం చెప్పినట్టు కానీ, ఒక జాతికి, ఒక వ్యక్తికి, లేకపోతే ఒక సమూహానికి ఒక ప్రవచనం చెప్పినట్లుగా ఏం కనపడదు. కానీ దేవుడు అంటున్నాడు, అబ్రహాము ఒక ప్రవక్త అన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? అక్కడ అబ్రహాము యొక్క భార్యను ఆ దేశంలో ఉన్న రాజు తీసుకెళ్తాడు. ఆ రాత్రి అబ్రహాం ప్రార్థన చేస్తూ ఉంటాడు, ప్రభువా నా భార్యను పట్టుకెళ్ళాడు, కాస్త సహాయం చేయి నాకు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడు ప్రార్థన చేసిన వానితో మాట్లాడకుండా ఆ పట్టుకెళ్ళిన రాజుతో మాట్లాడుతూ ఉంటాడు. బాయ్, నువ్వు ఎవరి భార్యను తీసుకొచ్చావో తెలుసా? ఒక ప్రవక్త భార్యను తీసుకొచ్చావు. నువ్వు గనుక ఆమెను తిరిగి పంపించక ఆమెను ముట్టుకున్నావనుకో, మీ దేశంలో ఉన్న ఏ ఒక్కరు కూడా గర్భాన్ని ధరించి పిల్లలు కనరు అన్నట్లుగా దేవుడు వార్నింగ్ ఇస్తాడు. ఆ క్రమంలో అబ్రహాము గురించి అంటాడు, అబ్రహాము ఒక ప్రవక్త అని స్టేట్మెంట్ ఇస్తాడు దేవుడు. ఎలా ప్రవక్తగా మార్చబడ్డాడు? అబ్రహాము ఎలా ప్రవక్తగా మార్చబడ్డాడు అనంటే, ఒకటి, అబ్రహాము ప్రార్థనాపరుడు. ఏంటి? రెండవది, అబ్రహాము విజ్ఞాపనకర్త. చెప్పండి. మూడవది, యాచకుడు. యాచనలు చేస్తాడు, అంటే ప్రభు దగ్గర అది పొందుకునేంత వరకు బతిమలాడుకోవడం, అది సాధించేంత వరకు, దాన్ని దక్కించుకునేంత వరకు దేవుని సన్నిధిని విడిచిపెట్టని ప్రార్థన, విజ్ఞాపన, పోరాట యోధుడని చెప్పుకోవచ్చు. సొదొమ గొమొర పట్టణాలు నాశనం కాబోతున్నాయి అని చెప్పినప్పుడు దేవునితో ఒక పోరాటం చేస్తాడు. దేవునితో పోరాటం చేస్తాడు. 18వ అధ్యాయం 23వ వచనం. 18వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఒక ప్రశ్న, అక్కడ ఆగుదాం.
దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, అబ్రహామా, నేను సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయాలనుకుంటున్నాను, ఏంటి నీ అభిప్రాయము అని అడుగుతాడు. అమ్మో, ఒక దేశాన్ని నాశనం చేస్తున్నావా నువ్వు, పట్టణాలను నాశనం చేస్తున్నావా అని అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నువ్వు నాశనం చేస్తావా? 27వ వచనం చదవండి. 27వ వచనం, ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను, తెగించినాను. నా వైపు చూస్తూ వినండి, మీకు అర్థం కాదని ముందే చెప్పా. అందుకే ఏదన్నా ఉంటే అండర్లైన్ చేసుకొని, మీకేం అర్థం కాదు, అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు దేవుడు ఈ వాక్యం ఎందుకు చెప్పమంటున్నాడంటే, ఈరోజు వాక్యం ద్వారా మీలో కొంతమందిని ప్రవక్తల ఆత్మ ఆవరించబోతా ఉంది. కొంతమందిని ప్రవక్తల ఆత్మ మీలోనికి రాబోతా ఉంది. మీరు మాట్లాడితే దేవుడు చేయబోతా ఉన్నాడు, మీరు పలికినయి నెరవేర్చబోతా ఉన్నాడు. మీరు అవునంటే అవుతుంది, కాదంటే కాదు. మీరు ఎవరిని చేతులెత్తి దీవిస్తే వారు దీవించబడతారు. అది మీ పిల్లలనైనా, మీ కుటుంబాన్నైనా, నీ భర్తనైనా, నీ ఉద్యోగాన్నైనా, నీ పనినైనా, నువ్వు ఏదైనా నువ్వు నోటితో సరదాగా పలికినా కూడా అది జరుగుతుంది. అది అటువంటి ఆత్మను, ప్రవక్తల ఆత్మను దేవుడు ఈరోజు మన ఒలీవ ప్రార్థనా మందిరంలో కొంతమంది పైన ఉంచబోతా ఉన్నాడు. ఆయన ఒక వ్యక్తి ఎలా ప్రవక్తగా మార్చబడతాడు, ఇక్కడున్న నేను ప్రవక్తగా మార్చబడతానా అని మీలో సందేహం రావచ్చు. ఆ సందేహాన్ని నివృత్తి చేసేటువంటి, సమాధానం చెప్పేటువంటి వాక్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఒక వ్యక్తి ఎలా ప్రవక్తగా మారొచ్చు అనంటే, ప్రార్థన చేస్తూ చేస్తూ చేస్తూ, విజ్ఞాపన చేస్తూ చేస్తూ చేస్తూ, యాచన చేస్తూ 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 దేవుని ప్రవక్తగా ఒక వ్యక్తి మారడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇది నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. హౌ బికమ్ ఏ ప్రాఫెటిక్ అనంటే, ఒక వ్యక్తి ఎలా ప్రవక్తగా మార్చబడతాడంటే, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ చేస్తూ చేస్తూ, ఒకరోజు 2 రోజులు కాదు, ప్రతిరోజు చేస్తూ 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 ఆ ప్రార్థనాపరుడు విజ్ఞాపనకర్తగా మారిపోతాడు. ఆ విజ్ఞాపనకర్త యాచకుడిగా మారిపోతాడు. ఆ యాచకుడిలో నుండి ప్రవక్తల ఆత్మ అనేది దింపబడతా ఉంది. ఆ వ్యక్తి ఎక్కడ మాట్లాడినా అది జరిగిపోతుంది అన్నమాట. ఇంకంతే. అది స్త్రీల, పురుషుల, పిల్లల, పెద్దల, డజన్ మ్యాటర్. దేవుడు ఒక వ్యక్తిని ప్రవక్తగా మార్చాలనంటే, దేవుడు పిల్లలని చూడ్డు, పెద్దలని చూడ్డు, వయసును చూడ్డు, నిమిత్తము చూడ్డు, ఏమి చూడ్డు. అసలు అతను ప్రార్థనా పరుడా కాదా, విజ్ఞాపనకర్త కాదా, యాచకుడా కాదా, ఒక నశించిపోతున్న ఆత్మ గురించి ప్రార్థన చేసే భారం ఉందా, నశించిపోతున్న వ్యక్తుల గురించి ప్రార్థన చేయాలనే ఆలోచన ఉందా, ఎవరైనా ఏదైనా ఒక కష్టం వచ్చిందని చెప్తే దాన్ని ఎగతాళిగా తీసుకుంటాడా, దాని కొరకు మొరపెడతాడా, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఏ పరిస్థితిలో ఉన్నప్పుడైనా ప్రార్థన చేసే ఆత్మ కలిగిన వారి మీదికి మాత్రమే ప్రవచనమైన ఆత్మ దిగి వస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఆమెన్, ఆమెన్. తెగించిన వారు, ప్రాణాలు పణంగా పెట్టిన వారు, దేవుని కొరకు కోల్పోతున్న వారు, నిందల పాలవుతున్న వారు, ఇప్పటికే కోల్పోయిన వారు దేవుని కొరకు. ప్రార్థన నాకు ముఖ్యం, దేవుడు ముఖ్యం, సంఘం ముఖ్యం, దేవుని రాజ్యం ముఖ్యం, కొంతమంది ఆత్మల రక్షణ ముఖ్యమని కొంతమంది ప్రయాసపడుతుంటారే. దేవుడు అటువంటి వారిని చూసి వారి మీదికి తన ఆత్మను పంపించాలనుకుంటున్నాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ అన్నమాట అటువంటి వారికి. ఆమేన్, ఆమేన్. అందుకు అర్థం కాదు అందరికని చెప్పాను. రండి, 27వ వచనంలో మాట్లాడతాడు, అబ్రహాము తెగించి, బూడిదనైనా ధూళినైనా నేను ప్రభువుతో మాట్లాడా తెగించుచున్నాను. తెగించిన వారు దేవుని కోసం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోసం
తెగించి ఉన్నవారు, దేవుని కోసం త్యాగమైపోయేవారు, దేవుని కోసం కరిగిపోయేవారు, దేవుని కోసం వెలగాలనుకునేవారు, దేవుని కొరకు నష్టపోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం వెలగాలి, నాతో ఉన్న వారిని వెలిగించాలనుకునేవారు ప్రవక్తలుగా మార్చబడతారు. ఆమేన్. 31వ వచనం. మూడవసారి అంటున్నాడు, ప్రభువుతో మాట్లాడా తెగించి తిని. తెగించి దేని కొరకయ్యా నువ్వు తెగించేది? దేని కొరకు తెగిస్తున్నాడనంటే సొదొమ గొమొర్రా పట్టణాలను కాపాడుకోవడం కోసం. ఆమేన్. పట్టణాలను కాపాడుకునేటువంటి ఆత్మ, నశించిపోతున్న వారిని కాపాడుకోవాలనే ఆత్మ కలిగిన వాడు. దేశం నశించిపోతుంది, పట్టణాలు నశించిపోతున్నాయి, ప్రజలు నశించిపోతా ఉన్నారు. నశించిపోతున్న వారిని రక్షించుకోవాలి, కాపాడుకోవాలి అని ఆత్మల భారం కలిగి ఉన్నాడు అబ్రహాం. ఆమేన్. 32వ వచనంలో అంటాడు, ఇప్పటికే చాలాసార్లు మాట్లాడాడు. అర్థమవుతుందా? ఇప్పటికే చెప్పండి, చాలాసార్లు మాట్లాడాడు. దేవుని కోపం వస్తుందని కాదు, అడ్డుపడతా ఉన్నాడు ఉగ్రతకి. దేవుడు అన్నాడు, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాలను నేను అగ్ని చేత కాల్చివేయబోతున్నాను అన్నప్పుడు అతని యొక్క గుండె భారంతో నింపబడినప్పుడు ప్రాణాలు తెగించేశాడు. భారం వచ్చినప్పుడు ఏమొస్తుంది? లేదరా మైకు? నా మైక్ ఏం చేశారు? భారం వచ్చినప్పుడు ఏమొస్తుంది అంటే త్యాగం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అంటున్నాడు, ప్రభు కోపపడని ఎడల ఇంకొకసారి మాట్లాడతా. ఏం మాట్లాడతావు అబ్రహాం నువ్వు? ఏంటి, ఏమన్నా అప్పీల్ చేసుకుంటున్నావా? నీ కుటుంబంలో ఏదన్నా సమస్య? నా కుటుంబంలో ఏం లేదయ్యో. ఏం లేదా? నీ కుటుంబంలో ఏం లేదా? నీకు పిల్లలు లేరుగా? పిల్లల కొరకు ప్రార్థన చేయొచ్చుగా. నీకు సంతానం ఇస్తానని చెప్పాను, ఇంకా ఇవ్వలేదుగా, చేయొచ్చుగా. సంతానం కాదు, నువ్వు అక్కడ నశించిపోతున్న ఆత్మల గురించి మాట్లాడేవయ్యా. 50 మంది ఉంటే కాపాడతావా? 30 మంది ఉంటే కాపాడతావా? 20 మంది ఉంటే కాపాడతావా? చివరికి 10 మంది ఉంటే బేరం ఆడుతున్నాడు ప్రభువుతో. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నాడు? ప్రభువుతో బేరం ఆడుతా ఉన్నాడు. తనకు సంబంధం లేదు, అది మొదలే పాప సంబంధమైన పట్టణం, వ్యభిచార పట్టణం, వాయువర్సలు లేని పట్టణం. ఆ పట్టణాన్ని కాపాడుకోవడం కొరకు అబ్రహాము బేరమాడుతున్నాడు దేవునితో. ప్రభు కోపపడని ఎడల, ఇదిగో నేను ధూళిని, ఇదిగో నేను దుమ్మును, నేను బూడిదను తెగించుచున్నాను. పట్టణాల కొరకు పోటపడ్డాడు, ప్రభు పాదాలు పట్టుకున్నాడు. అందుకు అబ్రహాం ప్రవక్తగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది మీకు అందరికీ ఉపయోగపడకపోవచ్చు, కానీ కొంతమందికి ఆల్రెడీ హృదయంలో దేవుని ఆత్మ వాళ్ళని కదిలిస్తూ ఉన్నాడు. వారికి ఆ మంట కలుగుతూనే ఉంది. ఈరోజు నిశ్చయముగా ఈ వర్తమానం అయిపోయే లోపల ఆ ఆత్మను అనుభవిస్తూనే వెళ్తారు, దాన్ని పట్టుకొని వెళ్తారు అంతే. ప్రార్థన చేస్తూ చేస్తూ, విజ్ఞాపన చేస్తూ చేస్తూ ప్రవక్తలుగా పిలువబడడానికి అవకాశం ఉంది. రావాల్సిన ప్రార్థన జీవితం మనకు గనుక వస్తే మనం ప్రవక్తలుగా మార్చబడతాం. మనము ఆమేన్. రావాల్సిన ప్రార్థనా జీవితం రావాలి. ముందు అసలు ప్రార్థనకే రారు మన వాళ్ళు. ప్రార్థన జీవితం తర్వాత సంగతి ఏంటి? ప్రార్థనకే రారు. అలవాటు ప్రార్థన అయిపోయింది. ఏదో ఆదివారం వెళ్ళాలిగా, అందుకని వెళ్ళొద్దాం అనే ప్రార్థన అయిపోయింది. భారం కలిగి రావాలి. ఎన్ని గంటలకు వస్తారో మీకే తెలియదు.
మీ బుద్ధి పుట్టినప్పుడు వస్తారు. దానికి ఒక కారణం చెప్తారు. మరలా మీ ఇష్టం. ఒక డిసిప్లిన్ లేదు, ఒక పద్ధతి లేదు, క్రమం లేదు, క్రమశిక్షణ లేదు. మీరు ఎగురుతున్నారంటే ఏ ఆత్మ పట్టింది అనుకోవాలా మీకు? మరి నేను మీకు ఏ ఆత్మ బట్టి ఎగురుతున్నారు మీరు? ఒక డిసిప్లిన్ లేదు, ఒక క్రమశిక్షణ లేదు, ఆదివారం అనే భయం లేదు, అసలు గుండెల్లో కడుపులో అసలు ఆ భయం లేదు. మరలా మీరు పనులకు పోయేటప్పుడు టయానికి వెళ్తారు, ఆఫీసులకు వెళ్ళేటప్పుడు టయానికి వెళ్తారు. దేవుని మందిరం అనంటే కడుపులో కొంచెం కూడా భయం లేదు. బుద్ధి పుట్టినప్పుడు వస్తుంటారు, బుద్ధి పుట్టినప్పుడు పోతూ ఉంటారు, బుద్ధి పుట్టినట్టు కూర్చుంటారు, బుద్ధి పుట్టినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రార్థనా జీవితం, మా పేరు రాయలేదని అలిగితే పేర్లు రాస్తే ఆ పేర్లు అలిగినోళ్ళే రాలేదు. అలిగి మరి పేర్లు రాయించుకొని ప్రార్థన చేయడానికి వస్తామని వాళ్ళే ప్రార్థనకు రారు. నాకేం కోపం లేదు, ప్రార్థన చేయడానికి రానందుకు కోపం ఏం లేదు. ఏదైనా దేవుని ప్రణాళికలో ఉండాలి. బలవంతంగా బలులు అర్పించకూడదు కదా. మనము దేవుని ప్రణాళికలో ఉండాలి, దేవుని చిత్తంలో ఉండాలి. ఆ కృప పొందుకోవడానికి కడుపులో ఉండాలి. అది ఉన్నప్పుడే ఏదైనా కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్ర. మిగతాదంతా ఆల్టర్నేటివ్, అంతా ఊరికే పై షోయింగ్ అనమాట. అంతా ఏదైనా దేవుని కృప ద్వారానే జరుగుతుంది, మనం ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా. ఆమేన్. అబ్రహాము అలాంటోడు కాదు, నీలాంటి నాలాంటోడు కాదు అబ్రహాము. నీలాంటి నాలాంటి వాడు కాదు అబ్రహాము. అబ్రహాము యొక్క ఆలోచన వేరు, అబ్రహాము క్రమశిక్షణ వేరు, అబ్రహాము యొక్క పరిస్థితి వేరు, అబ్రహాము యొక్క ఆలోచన వేరు, ఆ విధానమే వేరు. తన బ్రతుకు వేరు, బ్రతుకుతున్న దినాలు వేరు. అందుకే అబ్రహాము పేరే పెట్టబడింది పరదేశుకు అబ్రహాము భుజం అని, పరదేశుకు అబ్రహాము రొమ్ము అని పేరు పెట్టబడింది. దేవునికి స్తోత్రం. చెప్పండి, చేతులు చెప్పండి. అసలు అబ్రహాము పేరే పరదేశుకు పెట్టబడింది. అసలు ఎంత గొప్ప భాగ్యం ఇది. అబ్రహాము పేరు పెట్టబడింది పరదేశుకు, అబ్రహాము రొమ్ము అని. ఎంత భాగ్యం దక్కించుకున్నాడు అసలు. మన పేర్లు ఎక్కడుంటాయి? మనం ఇచ్చే ఫ్యాన్ మీద రాసుకోవాలని చూస్తాం. మనం ఒక కుర్చీ ఇస్తే ఆ కుర్చీ మీద పేరు, పలానా టైంలో పలానా చచ్చిపోయినా జ్ఞాపకార్థము పలానామ పలాని మనవడు మునిమడుమడు, నిన్ను కూడా పెట్టాలి దాంట్లో. దరిద్రం బద్ది. దేవునికి రావాల్సిన మహిమ నీకు వస్తూ ఉంది. అందుకే మన సంఘంలో ఏమిచ్చినా ఎంత ఇచ్చినా ఎవరి పేర్లు ఉండవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిడ్డలు అందరూ త్యాగం కలిగే ఇస్తూ ఉంటారు. ఎవరి పేర్లు, ఒక్క ఫ్యాన్ మీద ఎవరి పేరన్నా చూసారా మీరు? లేదు. ఒక ఆమె పాపం తెలియక ముసలామ 5 కుర్చీలు తీసుకొచ్చింది. గతంలో తీసుకొచ్చినప్పుడు పాపం పేర్లు స్టిక్కర్లు, మరి మంచి స్ట్రాంగ్ స్టిక్కర్లు వేయించుకొని వచ్చింది ఆమెకు తెలియక. నన్ను పిలిచారు పిల్లలు, అన్న కుర్చీలు తీసుకొచ్చిందన్న ప్రార్థన చేయడానికి రమ్మంటుందని. సరే అని చెప్పి వచ్చి చూస్తే దానికి వైట్ స్టిక్కర్లు ఉన్నాయన్నీ. అయ్యా మా మనవడి పేరు మీద అయ్యా అది ఇదని అంటా ఉంది. అమ్మా దయచేసి పేర్లు గీర్లు ఉంటే నేను మందిరానికి యాక్సెప్ట్ చేయను. మీరు తీసుకెళ్ళిపోండి, లేదు ఇవ్వాలనుకుంటే వాటిని తీసేయండి, అంతే తప్ప పేర్లు గిర్లు ఏముండకూడదు. దేవునికే మహిమ కలగాలన్నప్పుడు పాపం తల్లిగారు ప్రేమతో ఏం పర్వాలేదయ్యా నువ్వే పీకేసేయి వాటిని అని చెప్పేసి ఆమె కూడా తీసేసాయి, అన్ని పిల్లలతో తీసేపిచ్చేసి కుర్చీలు ఇచ్చింది. దేవునికి స్తోత్రం.
ప్రతిదీ కూడా అందరు ఇప్పించినయే, ప్రతి వస్తువు కూడా సంఘబిడ్డల్లో నుంచి వచ్చినాయే ఇవన్నీ. మన పేరు పరలోకంలో జీవగ్రంథం ఉంది, అక్కడుంది మన పేరు. ఇంకెందుకు? అక్కడుంది, అసలు పేరు అక్కడ ఉండాలి. అక్కడ లేకుండా నీకు ఓటు కార్డులో ఉన్న, ఆధార్ కార్డులో ఉన్న, ఇంకొక కార్డులో ఉన్న, ఏ కార్డులో ఉన్న ఇక్కడ బోధించడానికి సరిపోద్ది, కానీ ఉద్యోగం సంపాదించుకోవడానికి సరిపోద్ది, బతకడానికి సరిపోద్ది, కానీ శాశ్వత కాలం బతికేటువంటి ఒక చోటు ఉంది మనకు, మన క్రైస్తవులకి. అక్కడ ఉండాలి మనకు అసలు పేరు. అక్కడ లేక నీకు ఎక్కడున్నా కూడా అంత తుస్సే, ఎప్పుడు పోతావో తెలియదు. గట్టిగా ఒక నిమిషం ముక్కు మూసుకో, నువ్వు ఈ నుంచి పరలోకంలో ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అక్కడుండేదాని కొరకు ప్రయాస. ఒకటి, అబ్రహామును ఏమన్నాడు దేవుడు? ప్రవక్త. ఏమన్నాడు? ప్రవక్త. నేను అంటున్నాను, నీవు ప్రవక్తగా మారాలనుకుంటున్నావా? అయితే నీకు రావాల్సిన ప్రార్థనా జీవితం ఇంకా రాలేదేమో చూసుకో. నీకు రావాల్సినటువంటి విజ్ఞాపన జీవితం రాలేదేమో. నీకు రావాల్సినటువంటి యాచన, కన్నీటి ప్రార్థన జీవితం కనుక నీకు రావాల్సినంతగా ఆ ప్రార్థనా జీవితం వస్తే దేవుడు ఈ రోజే నిన్ను తన ఆత్మ చేత నింపుతాడు. దాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు మీకు. ప్రవక్తలకి ఏం కొమ్ములు రావు, స్పెషల్ డ్రెస్ ఏముండదు, ప్రవక్తలు స్పెషల్గా ఏముండరు. నీలాగా నాలాగానే ఉంటారు, కానీ వారి మాటలు మాత్రం వేరే విధంగా ఉంటాయి. నీలాగా నాలాగా ఉండవు వారి మాటలు. వారి మాటలు అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. వాళ్ళేం ప్రత్యేకమైన వారేం కాదు, వారి మాటలు డిఫరెంట్గా ఉంటాయి. విశ్వాసంతో కూడిన మాటలు వస్తాయి, బలపరిచే మాటలు వస్తాయి, ఆదరించే మాటలు వస్తాయి. భయపడగాక, నేను ప్రార్థన చేస్తాను నీ కొరకు, నువ్వు ధైర్యంగా ఉండు, అదెందుకు జరగదు, అదెందుకు అవ్వదని అట్టాటి మాటలు వస్తాయి ప్రవక్త నోట. ఆమెన్, ఆమెన్. భయపిచ్చే మాటలు రావు, ఇంకా అయిపోయిందనే మాటలు రావు. అవ్వడం కాదు, దేవుడు కింద నుంచి పైకి లేపుతాడు మనల్ని. ఇంకా చాలా సేవ ఉంది మనకి. ఇప్పుడిప్పుడే ఎట్లా నలగొట్టబడాలన్నా అట్లా నలగొట్టబడతా ఉన్నా, ఎట్లా కులిమిలో వేయబడుతున్నాను అట్లా కులిమిలో కాల్తా ఉన్నా, ఇంకా కాల్తా ఉన్నా. ఇక కాలే రోజులు అయిపోయినాయి ఈ నెలతోటి. ఇంకా నాకు మీ అంత లావు అయితే నేను ఎట్లా మారాలనుకుంటే అట్లా మారుతా. నేను అయిపోయింది అనుకుంటున్నారేమో, నన్ను చూసి ఇప్పుడు ఏడ్చారు, తర్వాత అసూయ పడతారు. ఏందైనా ఇది వరకే నయమే అనాల. అట్ట తిరుగుతా. హల్లెలూయా. నన్ను చూసి సానుభూతి చూపగాకండి, నా కొరకు ప్రార్థన చేయండి చాలు. దేవుడు ఆల్రెడీ మార్గాలు తెరిచాడు, అంతే, తెరిచాడు. ఆ మార్గం తెరవడం కోసమే ప్రయాసపడ్డా. మార్గం చూపించిన ఆయన, శోధింపబడు వారికి మార్గం కలగజేస్తావు కదా, శోధనలోనే నిలబెట్టవు కదా, నువ్వు మార్గం కలగజేస్తావని ఎదురు చూసా. లక్షల రూపాయలు పోసా. అరే, ఇది మనుషుల వలన, డాక్టర్ల వలన చేస్తే వాళ్ళకు వస్తుందిరా మహిమ, ఇది నా వల్లనే జరిగించుకుంటాను ఆలస్యం చేశాడు. ఇక ఆల్రెడీ మార్గాన్ని తెరచాడు ఆయన, అంతే. ఇంకా ఈ వారంలోనే జరిగింది అది, ఈ వారంలోనే మార్గం తెరవబడింది, అంతే. దేవుడు నమ్మదగినవాడు. ఈ పరిచర్య మరింతగా రెండంతలుగా మార్చబడుతుంది, రెండంతలుగా మార్చబడుతుంది. అప్పటిదాకా నాకేం కాదు, ధైర్యంగా ఉండండి. కూడా ఏం కాదు, అసలు మీరు అనుకున్న ఏం జరగవు. హల్లెలూయా. నేను లావ్ అవ్వాలనుకుంటే అవుతా, సన్నగా అవ్వాలనుకుంటే అవుతా. నా చేతిలో ఉంది స్ప్రింగ్ యాక్షన్ అంతా.
గాలి తీసేసుకోవాలంటే తీసేస్తా, ఊదుకోవాలి బూడగా ఊదుకోవాలంటే ఊదుకుంటా. చూస్తున్న పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏది ఏ రూట్లో అయితే స్టాండర్డ్గా ఉంటుంది, ఏ రూట్లో వెళ్తే కరెక్ట్గా వెళ్తున్నా, ఏ రూట్లో అయితే ఇంకా తిరుగు లేకుండా వెళ్తా, ఈ మార్గాలు కనుగొనడం కొరకే ఈ మధ్య అంతా పోరాడుతా ఉన్నా. దేవుడు అద్భుతమైన మార్గాన్ని ఈ వారంలోనే తెరచాడు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ప్రార్థన చేయండి చాలంతే, ఏం చేయాల్సిన పని లేదు. ప్రార్థన చేస్తే చాలు, మనకు కావాల్సింది ప్రార్థన. అందుకే అబ్రహాముని అంటున్నాడు ప్రార్థన, అతను ప్రవక్త. అతను రెండో విషయంలోనికి వచ్చేద్దాం మనము. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. ఇక్కడ ఇంకొక వ్యక్తిని చూసుకుందాం. చాలు. యోబు ఒక ప్రవక్త. చెప్పండి రెండవది. మొదటిది ఎవరు? అబ్రహాం ఒక ప్రవక్త. ఇప్పుడు నేను ప్రవక్తగా ఎలా మారాలి అనే విషయాన్ని మీకు చెప్పాను. రావాల్సిన ప్రార్థనా జీవితం గనక మనకు వస్తే, చేయవలసిన విజ్ఞాపన మనం చేయగలిగితే, ఓకే, ప్రార్థనా జీవితము, విజ్ఞాపన జీవితము చేయగలిగినంత యాచన మనము చేస్తూ ఉన్నప్పుడు మనము ప్రవక్తగా మార్చబడతాము అని మీకు సమాధానం చెప్పా. మీరు అది గుర్తుపెట్టుకోవాలా. ప్రవక్త అంటే ఎవరు, ఎలా ఉంటారనే తరా చెప్పుకుందాం. అసలు ఎలా మారాలి ప్రవక్తగా, ఒక వ్యక్తి ఎలా మారుతారు? ఈ కొత్త నిబంధనలో కూడా ప్రవక్తగా మారే ఛాన్స్ ఉందా అంటే ఎస్, మనందరం కూడా మారాలనుకుంటే ప్రవక్తగా. అందుకే అప్పుడప్పుడు మా అమ్మ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె ఒక ప్రవక్తి అని చెప్తా నేను. మా అమ్మ ఒక దెబోరా లాంటి ప్రవక్తి. అవుతుందంటే అవుతుంది. ఆమె నీకు పిల్లలు పుడతారంటే పుడతారు అంతే. నువ్వు చస్తావు ఈ నెలలో అంటే చచ్చిపోతారు. మా అమ్మ జరిగిద్దంటే జరిగిద్ది, నీకు వస్తుందంటే వస్తుంది అంతే. మేము ఇంకా రాదు పో అమ్మే వదిలేయండి అంటే ఇంకా తల్ల కింద లేదు, దాన్ని 1,00,000 రూపాయలు పెట్టినా రాదు. ఇంకా మా అమ్మతో మా అమ్మను చూసిన వాళ్ళు, మా అమ్మను పలకరించిన వాళ్ళు, ఆమెతో కొంచెం సమయం గడిపిన వాళ్ళకి తెలిసి అనుభవాలు. దేవునికి స్తోత్రం. ఆమె పరిచర్య అంతా కూడా టౌన్లో, నాయుళ్ళ మధ్యలో, చౌదరీస్ మధ్యలో, రెడ్డి గారి మధ్యలో, శెట్టి గారి మధ్యలో, మొత్తము అన్యుల మధ్యలోనే ఆమె పరిచర్య మొత్తం. మా ఏలి అన్నోళ్ళ సంఘంలో అన్యులు ఎంతమంది ఉన్నారో అంతమందిని మా అమ్మే నడిపించింది. దాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అన్య జనాంగం మొత్తం నడిపించింది మా అమ్మే. హల్లెలూయా. ఈ పరిచర్య టయానికి ప్రభు దగ్గరికి పోయింది, లేకపోతే ఇక్కడికి కూడా నడిపించేది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అన్య జనుల మధ్యలో పరిచర్య. ఆమె ప్రతి శుక్రవారం ఆమె ఉపవాసం ఉంటుంది, ప్రార్థన చేస్తుంది. అవుద్ది అంటే అవుతుంది, అవ్వదు పాయింటింగ్ అంతే. నువ్వు ఎన్ని చేసినా కూడా అది అవ్వదు. ఇంకా మా అమ్మ ఒక ప్రవక్తి మా ఇంట్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది, యోబు ఒక ప్రవక్త. యోబు ఆమేన్. ఎవరికి ప్రవచనం చెప్పాడు? 42వ అధ్యాయం 8-10 వచనాలు చదువు.
స్తోత్రం చెప్పండి. యోబు గ్రంథంలో చదువుతున్నాం ఈ మాటలు. యోబు ఒక ప్రవక్త. ఎలా ప్రవక్తగా మార్చబడ్డాడంటే, నశించిపోబోతున్నటువంటి తన స్నేహితుల క్షేమము కొరకు ప్రార్థన చేశాడు. నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావు? ఎవరి కొరకైనా ప్రార్థన చేస్తున్నావా నువ్వు? అందుకే నేను చెప్పాను, కొంతమందికి ఈరోజు వాక్యం మీకు అర్థం కాదు, ఎందుకంటే మీ పనులు మీరు చేసుకుంటా ఉంటుంటారు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావు నువ్వు? సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఎప్పుడన్నా ఉపవాసం ఉన్నావా సొంతంగా? అయ్యో దైవజనుడికి ఆరోగ్యం బాగాలేదు, ఉపవాసం ఉన్నావా ఎప్పుడన్నా? మొన్న మీటింగులు జరిగినాయి, ఒకరోజన్నా ఒక పూటన ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? నేను విమర్శించట్లేదు, కానీ మీకు రావాల ఆలోచన. మీకు యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు, తన స్నేహితుల క్షేమం కొరకు ప్రార్థన చేశాడు. నశించిపోతున్న తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు యోబును దేవుడు అన్నాడు, నీవు ఒక ప్రవక్త అని తీర్చిదిద్దేశాడు అంతే ఆయన. హల్లెలూయా. ఇతరుల క్షేమము, నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రార్థన చేస్తే, అది అలవాటుగా మారితే దేవుడు మనల్ని కూడా ఆ లిస్టులోనికి తీసుకుంటాడు ఆయన. మనం కూడా ఆ లిస్టులోకి వస్తాం. మనల్ని ఎవరు నీవు ప్రవక్త అని మనల్ని పిలవాల్సిన అవసరం లేదు. మన పనులు చెప్తాయి మనం ఎవరనేది. మన పనులు చెప్తాయి. బాగా ప్రార్థన చేస్తున్న వారిని మీరు గనక ఒకటి పలకండి, దాన్ని పరీక్షించుకోండి, అది జరుగుతుంది. అది అంతే. నువ్వు సరదాగన్నా కూడా జరుగుతుంది. నేనంటేనే ఎందుకు జరుగుతుంది? మీకంటే స్పెషల్ ఏం కాదు నేను. ఎందుకు జరుగుతుందనంటే, ఇక నేను లేస్తే ప్రార్థనే, లేస్తే వాక్యమే, లేస్తే ప్రభువు పనే, లేస్తే ఇంక అదే ఆలోచన, అదే చింత, కొత్త ఆత్మల కొరకు, ఉన్న ఆత్మల కొరకు, ఇవే చింత. అందుకని దేవుడు ఏదైనా నేను పలికినప్పుడు దాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. వీడి పిచ్చి అంతా ఇదే కాబట్టి జరిగించాలా అని చెప్పి సంఘక్షేమం కొరకు నేనేది పలికినా అది జరుగుతూ ఉంటుంది. యోబు కూడా స్నేహితుల క్షేమం కొరకు ప్రార్థన చేశాడు. మీకు ఇప్పటికీ అవకాశం ఉంది. నశించిపోతున్నటువంటి మీ కుటుంబ సభ్యులైతేనేమి, మీ రక్త సంబంధులైతేనేమి, మీ బంధువులైతేనేమి, మీరు వెళ్తున్నటువంటి పనుల దగ్గర, ఆఫీసుల దగ్గర ఎప్పుడన్నా వాళ్ళ కొరకు ప్రార్థన చేశారా? ఇంట్లో మీ స్టాఫ్లో వాళ్ళ గురించి మీ స్టాఫ్ గురించి ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? చేయలేదు. మీరు దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు, అనుమానమే లేదు. కానీ చెయ్యాలి. మీరు డ్యూటీలకు వెళ్తున్నారు కదా, మీ డ్యూటీల దగ్గర మీతో పాటు పని చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కొరకు మీరు ఇంట్లో వేకువజామున ప్రార్థన చేయాలి. వారికి డైరెక్ట్గా మీరు సువార్త చెప్పలేకపోయినా ఇంట్లో, ప్రభువా పలానాయనను, పలానామెను, పలానా టీచర్ని, లేకపోతే పలాని సార్ని, పలాని వ్యక్తిని ప్రభువా దర్శించు, వాళ్ళు కూడా రక్షణ పొందాలి అని ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఉంది. అది ప్రార్థనా పరుల యొక్క లక్షణము. అది స్వార్థం లేని ప్రార్థన. అలా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలకు మీరు చూడండి, మీరు సరదాగా ఏదైనా పలికినా దేవుడు దాన్ని నెరవేర్చేస్తాడు అంతే.
మీ దగ్గరికి వచ్చి ఎవరైనా అన్న రాజేష్ అన్న మా ఇంట్లో ఇట్లా ఉంది పరిస్థితి, కాస్త ప్రార్థన చేయన్నా, లేకపోతే ఆ అమ్మికి ఇట్లా సంగతి అన్న ప్రార్థన చేయన్నా అంటే, సరే అమ్మా నేను ఇంట్లో ప్రార్థన చేస్తలేని వాళ్ళు ఎక్కడో ఉన్నా నువ్వు ఇంట్లో ప్రార్థన చేసినా అక్కడ జరిగిపోద్ది. ఎందుకు జరిగిపోయిద్దని అంటే రాపిడి జరిగి జరిగి రాపిడి జరిగి జరిగి రాపిడి జరిగి జరిగి అగ్ని పుడతా ఉంది అక్కడి నుంచి. నువ్వు ప్రారంభిస్తే కదా రాపిడి, నువ్వు ప్రారంభిస్తే కదా రాపిడి. ఊరికే ప్రార్థన చేయడం కాదు, అలవాటు చొప్పున చేయడం కాదు, దాన్ని నూరుతా ఉండాలి, పదును పెడతా ఉండాలి. ప్రతిరోజు చేసిందే చేసి, చెప్పిందే చెప్పి, చెప్పిందే చెప్పి, ఉద్యోగం కావాల్సిందే, ఉద్యోగం కావాల్సిందే, ఈ రోగం పోవాల్సిందే, పోవాల్సిందే, అప్పులు తీరాల్సిందే, చేతపడుల నుంచి విడుదల పొందాల్సిందే, కార్యాలు జరగాల్సిందే అని పలికిందే పలికి, పలికిందే పలికి, పలికిందే పలికి, పలికిందే పలికి, నువ్వు పలుకిందే పలుకుతూ ఉండు. ఒకరోజు దాన్ని నిజ రూపంలో నువ్వు చూస్తావా, దాన్ని చూస్తావు, నువ్వు జరగడం చూస్తావు అంతే. దాన్ని విశ్వాసం కలిగిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ప్రయత్నం చేయండి, మీకు చేతనైతే ఒకసారి ట్రై చేయండి. మీరు చెప్పిందే చెప్పాలా ప్రభువుకు, చెప్పిందే చెప్పాలా, అడిగిందే అడుగుతూ ఉండాలి ప్రభు దగ్గర. ఇప్పుడు కొలిమి కాడి నుంచి గొడ్డలు తెచ్చాం, ఇంకా పోయి నరికితే చెట్లు పడిపోతాయా? తెచ్చి నాకేం చేయాలి? ఒక మంచి రాయి చూసుకొని మాట్లాడండి అమ్మా. ఒక రాయి చూసుకొని ఏం చేయాలి? దాన్ని ఊరికే ఇట్ట నూరి ఇంకా పోయి కొడితే వస్తుందా? ఏం చేయాలా దాన్ని? ఇట్లా నూరి నూరి ఇట్లా చూసుకోవాలా. మళ్ళా ఇంకా కొంచెం ఉంది, మళ్ళా ఏం చేస్తాం మనము? ఎవరా అబ్బాయి ఏం నవ్వుకుంటా ఉన్నారు నేను ఇంత సీరియస్గా వాక్యం చెప్తుంటే? అంటే మన ప్రార్థనా జీవితాన్ని ఏం చేయాలి? మనము పదును పెట్టాలి రోజు రోజుకి. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి మనము? విశ్వాస జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని రోజు పదును పెట్టి ఒక్కసారి మీరు పలికి చూడండి, అది నెరవేరిపోద్ది. అంతే, ఇంకా నెరవేరుతుంది. మీరు ప్రయత్నం చేయండి. ఎందుకో తెలుసా? ఎందుకు దేవుడు ఈరోజు నాతో మాట్లాడిస్తున్నాడనంటే, మీలో దేవుడు కొంతమందిని ప్రవక్తలుగాను ప్రవక్తలుగాను లేపబోతా ఉన్నాడు ఆయన. అందుకు మాట్లాడిస్తా ఉన్నాడు ఆయన. ఏమో దేవుని ఉద్దేశం ఏదో అయ్యింది, మన సంఘంలో లేపబడాలని అటువంటి వ్యక్తులు. ఆమేన్. ఎవరు మిమ్మల్ని గుర్తించాల్సిన పని లేదు. మీ పని మీరు చేసుకుంటూ పోతే ప్రభు మిమ్మల్ని గుర్తిస్తాడు. మీరు పలకండి, మీరు పలికితే జరిగిపోతాయి. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడితే ఎండిన ఎముకలు లేచి నిలబడతాయి. మీరు ఉచ్చరించండి, దానిలోనికి జీవం వచ్చేస్తుంది. యోబు అదే చేశాడు. మూడో విషయాన్ని చూసుకుందాం. యాక్ట్స్, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 29-30. చాలు. దావీదేమై ఉన్నాడు? ప్రవక్త అయి ఉండెను. హల్లెలూయా చెప్పండి. దావీదు గురించి ఏమంటున్నాడంటే, దావీదు ఒక ప్రవక్త. ఎవరికి ప్రవచనం చెప్పాడు అసలు దావీదు? ఎవరికి చెప్పలేదు. కానీ దావీదు చేసిన పని ఏంటంటే, చాలామంది తెగులు చేత నశించిపోతా ఉంటే అతను ప్రార్థన చేశాడు. సమూయేలు రాసిన 2వ గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనంలో,
సమూయేలు రాసిన 2వ గ్రంథము 24వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ దావీదు యెహోవా నామమునకు బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయేను. స్తోత్రం చెప్పండి. దేని కొరకు ప్రార్థన చేశాడు దావీదు? దేశము కొరకు. అబ్రహాం దేని కొరకు ప్రార్థన చేశాడు? దేశము కొరకు. ఆమేన్. అందుకు దావీదు ప్రవక్తగా మార్చబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, అర్థమైన వాళ్ళు, ప్రవక్తగా మార్చబడాలంటే ఏం చేయాలి? ప్రార్థన కాదు. మీ ప్రార్థన వల్ల దేనికి ఫ్యాన్లు కూడా దాటిపోవు. మీ ప్రార్థన సమాధానం 10 సార్లు చెప్పిన, ప్రవక్తలుగా మార్చబడాలంటే మనకు రావలసినటువంటి ప్రార్థనా జీవితం, రావలసినటువంటి విజ్ఞాపన జీవితం, రావలసినటువంటి యాచన చేసే జీవితం మనకు గనక రాగలిగితే మనం ప్రవక్తలుగా మార్చబడతాము. ఇప్పుడు చెప్పండి, కొంతమంది చెప్పండి, నాకేం ఇబ్బంది ఏం లేదు, మిగతా వాళ్ళు వదిలేసేయండి. చెప్పండి. రావలసిన ప్రార్థనా జీవితం గనక నాలోకి వస్తే, రావలసిన విజ్ఞాపన జీవితం నాలోనికి వస్తే, చేయగలిగిన యాచనలు నేను చేయగలిగితే నేను ప్రవక్తగా మార్చబడతాను. సో మనం ఏం చేయాలిక? చేయాలి. మనం అందరం నిలువు మోకాళ్ళ మీదకి వద్దాం. చాలా ప్రసంగం ఉంది, అదంతా వద్దు, మీకు కన్ఫ్యూజన్ లేకి వెళ్ళిపోతారు. అది మీకు అర్థం చేసుకునేంత లేదు. మీకు అర్థం చేసుకోగలిగినన్నే చెప్పాను. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. నేను ప్రవక్తగా మారాలి, నా మాట దేవుడు నెరవేర్చాలనుకున్న వాళ్ళు మోకాళ్ళ మీదకి రండి. మిగతా వాళ్ళు సైలెంట్గా అలాగే కళ్ళు మూసుకొని ఉండండి. చేతులెత్తండి. దేవుడు మీ మీద ఆత్మను కుమ్మరించబోతా ఉన్నాడు. అటువంటి ఆసక్తి కలిగిన వారి మీద ఆత్మను కుమ్మరించబోతా ఉన్నాడు. ఒకటే ఒకటి అడగండి, ప్రభువా నేను ఒక ప్రవక్తిగా మార్చబడాలనుకుంటున్నాను, నేను ఒక ప్రవక్తగా మార్చబడాలనుకుంటున్నాను. అయ్యా నైనా నాకు కావలసినంత ప్రార్థనా జీవితము దయచేయండి, కావలసినంత విజ్ఞాపన చేసే జీవితము దయచేయండి, కావలసినంత నీ దగ్గర బతిమాలుకునే యాచన జీవితం నాకు దయచేయండి ప్రభా. అయ్యా రావలసినంత ప్రార్థనా జీవితం నాకు వస్తే, చేయగలిగినంత విజ్ఞాపన నేను చేయగలిగితే నేను ఒక ప్రవక్తగా మారతానని దైవజనుడు చెప్తా ఉన్నాడు. ఆ మాట నా పట్ల నెరవేరాలయ్యా. ఆ ఆత్మతో నన్ను నింపండి అయ్యా, ఆ ఆత్మతో నన్ను నింపండి అయ్యా. ఆసక్తి కలిగిన వారు ప్రార్థన చేయండి, ఆసక్తి కలిగిన వారు ప్రార్థన చేయండి. చేయండి ఆసక్తి కలిగిన వారు. ప్రభువా ఇప్పుడు చేస్తున్న ప్రార్థన సరిపోదు, నాకు ఇంతవరకు నేను చేసిన ప్రార్థన సరిపోదు, ఇంకా విజ్ఞాపన ఆత్మతో నింపయ్యా. శ్రమలో ఉన్న వారిని చూసినప్పుడు నాలో ఒక భారాన్ని కలిగించండి, నశించిపోతున్న వారిని చూసినప్పుడు నాలో ఒక భారాన్ని పుట్టించండి, వారి క్షేమము కొరకు ప్రార్థించాలని ఒక భారాన్ని పుట్టించండి, నాలో వారి రక్షణ కొరకు ప్రార్థించాలని ఒక భారాన్ని పుట్టించండి.
చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టాల్సిన పని లేదు, మీలో కలగాలది. అది మీలో కలిగినప్పుడే ఆ ఆత్మ మీలో పని చేస్తుంది. నేను 4 రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం ద్వారా మీకేం ఉద్రేకం తప్ప ఏముండదు. ఆసక్తి కలిగిన వారు, ప్రవక్తగా మార్చబడాలనుకున్నవారు, నిజంగా ప్రభువా నా మాట అటువంటి పదునైనదిగా మారాలి అనుకున్న వాళ్ళు మాత్రం ప్రార్థన చేయండి. ప్రవక్తలు లేపబడాలి సంఘంలో. రావాల్సిన ప్రార్థనా జీవితం, చేయగలిగిన విజ్ఞాపన అలవాటు చేసుకునండి. ఇతరుల కొరకు ప్రార్థన చేయడం నేర్చుకోండి. అదే విజ్ఞాపన అంటే. కేవలం నీ కుటుంబం గురించే హద్దులు గీసుకొని హద్దులో ప్రార్థన చేయడం కాదు, అది దరిద్రం అన్నమాట. అది అసలు అటువంటి ప్రార్థన అంగీకరించబడదు. ఇతరుల కొరకు ప్రార్థన చేయడం నేర్చుకో. ఈ పొరుగు వారి కొరకు ప్రార్థన చేయడం నేర్చుకో. దేవుడు అంగీకరించే ప్రార్థన అది. అలా చేస్తూ 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 ఒక రోజు నువ్వు ఏదైతే పలుకుతావో దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఆయన దాన్ని ఆమెనంటాడు. ఆయన దాన్ని జరిగిస్తాడు. ఆయన దాటిపోడు. ఆయన అట్టి కృప చేత దేవుడు ఈ వాక్యం విన్న వారిలో దేవుడు కొంతమందిలో ఆత్మ ఫలమును ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. సంఘంలో నుంచి కొంతమందిని ప్రవక్తలుగా దేవుడు మార్చబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం.
నిజముగా దేవుడు ఆ ఆత్మ చేత నింపుతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఆ మంట, ఆ అగ్ని, ఆ అభిషేకం ప్రతి ఒక్కరిలో ఉండునట్లు స్తోత్రాలు చెల్లిద్దా. ప్రేమ కలిగిన తండ్రి